ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీరు మా పట్ల చూపించిన కృప, దయ, వాత్సల్యము వర్ణాతీతము తండ్రి. మీరంటూ లేకపోయి ఉంటే మేము మా కుటుంబాలు ఏమైపోయావో. ఈరోజు మేము క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది కేవలం మీరు చూపించినటువంటి వాత్సల్యము తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును వినిచిన పిల్లలందరికీ విని గ్రహించి మీ మాట్లాడినటువంటి మాధుర్యమును తెలుసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే మహాభాగ్యమును ప్రసాదించమని, మా అందరికీ మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి స్మరణ తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం తెలుసుకుందాం. దేవుని మాటల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఈరోజు ప్రతి క్రైస్తవ జీవితానికి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రతి విశ్వాసికి, లేదా దేవుని నమ్ముకుని దేవుని చెంతకు వెళ్ళిపోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలియజేయాలండి. ఎందుకంటే అసలు ఎసెన్స్ అనేది తెలియకుండా, అసలు ప్రాముఖ్యత అనేది తెలియకపోతే మనం పరలోకం అనేది ఎలా చేరుకోగలం చెప్పండి. ఈరోజు అసలు ప్రాముఖ్యత అనేది అర్థం కాలేదు. ప్రతి విశ్వాస జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. అందుకే ఈరోజు మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటి ఆలోచించేద్దాం. మనకు అంటే చెప్పేవారికైనా, చదివేవారికైనా, వినేవారికైనా, చూస్తున్న వారికైనా పరలోకం వెళ్ళాలి, దేవుని చెంతకు చేరుకోవాలి అనుకున్న వారు ఎవ్వరికైనా సరే 3 ప్రాముఖ్యమైన లక్షణాలు కావాలి. 3 ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. అది చెప్పేటువంటి సేవకులే కావచ్చు, వినేటువంటి విశ్వాసులే కావచ్చు, పరలోకం చేరుకోవాలన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 ప్రాముఖ్యమైన సంగతులలో ఎవరైతే ప్రాముఖ్యంగా మంచి నిష్ఠతో బ్రతుకుతారో, ఈ 3 ప్రాముఖ్యమైన విశేషమైన సంగతులను ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకం వెళ్ళాలి అంటే, లేదా పరలోకం వెళ్ళిన వారి గురించి మనం ఆలోచిస్తే, ఎలా వెళ్ళారో మనం తెలిస్తే ఎలా వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఇక పరలోకం వెళ్ళినటువంటి వారు ఎవరు కనిపిస్తున్నారు సమాజంలో? ఈరోజు మన ముందు ఎవరున్నారు పరలోకం వెళ్ళిన వారనంటే, బైబిల్ అంతటిని కూడా క్షుణ్ణంగా మనం పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వారంటూ ఎవరు లేరు, కనిపించలేదు. మీకు ఇప్పుడు సందేహం రావచ్చు, అదేంటండి అనేక మంది భక్తులు ఉన్నారు కదా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాలను మనం చూస్తుంటే అందరూ దేవుని చెంతకు వెళ్ళిపోయారని ఉంది కదా, దేవునితో నడిచారని ఉంది కదా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారని ఉంది కదా, దేవుని యొద్దకు చేరుకున్నారని ఉంది కదా అని అనుకోవచ్చు. కాదండి ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకానికి ఎక్కిపోయి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నది మాత్రం మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి మిగిలిన వెళ్ళిపోయిన వారు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారంటే పరలోకం వెళ్ళిపోలేదండి, పరదేశుకు వెళ్ళి ఎదురు చూస్తున్నారు మనందరి కోసం. పరలోకం వెళ్ళి పరదేశుకు వెళ్ళి ఎదురు చూస్తున్నారు మనందరి గురించి వెయిటింగ్. మనం కూడా వచ్చిన తర్వాత మనందరితో పాటుగా వారు మనమంతా కలిసి యేసుక్రీస్తు వారు చేరుకున్నటువంటి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక విషయానికి వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరలోకం వెళ్ళారో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఎలాగైతే పరలోకానికి చేరుకున్నారో అది తెలిస్తే, ఏమండి ఏదైనా ఒక మంచి ర్యాంక్ సంపాదించాలనుకోండి, లేదా ఒక ఉద్యోగం సంపాదించాలనుకోండి, ఏదైనా మంచి పొజిషన్ సంపాదించుకోవాలనుకున్నారనుకోండి, లేదా ఒక అధికారం సంపాదించాలనుకున్నారనుకోండి, వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ సంపాదించుకోవాలనుకున్నటువంటి స్టూడెంట్ అయినా, అది ఎవరైనా సరే ఏం చేస్తారంటే, అది సాధించినటువంటి వ్యక్తి, అది ఇంతకుముందే సాధించినటువంటి వ్యక్తిని ఎదురు పెట్టుకొని దాన్ని రోల్ మోడల్ అంటాం మనం. అవునండి, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలనుకోండి, అంతకుముందు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వారందరినీ కూడా ముందు పెట్టుకొని చూసి అలాగే నేను చదవాలనుకుంటారు. ఏమండి ఒక గొప్ప సైంటిస్ట్ని చూసారనుకోండి, అంతకుముందు గొప్ప సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వారిని ఎదురు పెట్టుకుని వారిని ఫాలో అయితే నేను కూడా ఆ పొజిషన్కి వెళ్ళగలనని ఆలోచన చేస్తాడు మనిషి.
అలాగే ఈ సమాజంలో ఏదైనా నువ్వు సాధించాలనంటే ఎలాగైతే ఒక రోల్ మోడల్గా పెట్టుకుని నువ్వు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నావో, అలాగే పరలోకం నువ్వు నేను సాధించాలనుకుంటే, పరలోకం వెళ్ళిపోవాలని అనుకుంటే ఖచ్చితంగా మనం ముందు ఎవరిని పెట్టుకోవాలి రోల్ మోడల్గానంటే మన ప్రభువునైన యేసుక్రీస్తు వారిని తప్ప ఇంకెవరిని పెట్టుకున్న ప్రమాదమే. ఎందుకంటే పరలోకానికి ఎక్కుపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఎలా బ్రతకాలో చెప్పారు, ఎలా జీవిస్తే పరలోకానికి అర్హత సంపాదించగలమో, పరలోకంలో అడుగు పెట్టగలమో చెప్పారండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్ళాలండి. ఆయన జీవితంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆలోచిస్తేనండి మనం ఖచ్చితంగా ఆయన వెళ్ళినట్టుగా మనం కూడా పరలోకం వెళ్ళే అవకాశం ఉందండి. అదేంటో చూద్దాం. మొదటిగా చూడగలిగితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవగలిగితే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని రాయబడిందండి. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ప్రవచన వాక్యములను లేదా ఈ పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే చదివిన తర్వాత దాన్ని గైకొంటారో, అనుసరిస్తారో వారు పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. మనం కూడా చాలామంది చెప్పేవారే కానీ, వినేవారే కానీ, చదువుకునేవారే కానీ, నేర్చుకునేవారే కానీ పరలోకం వెళ్ళిపోవాలని అనుకుంటూ ఆశపడుతున్న వారు ఎవరైనా సరే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. చదివిన దాని ప్రకారం ఏం చేయమన్నారు? ఇక్కడ మరలా గైకొనాలి, అనుసరించాలి. అందుకే దావీదు గారు కూడా చెబుతారు మాటల్లో 1వ అధ్యాయంలోనే చాలాసార్లు మనకు కంటత చేసిన వాక్యం అది. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును, యెహోవా గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును దివారాత్రములు ప్రతిరోజు ప్రతి క్షణము ఏం చేయమన్నారు? అక్కడైనా ధ్యానించాలి. ధ్యానించి గైకొన్నప్పుడు వాళ్ళెవరట? ధన్యులు. ధన్యులని దేనికన్నారు తెలుసా అండి? నువ్వు చదివిన తర్వాత దాన్ని అనుసరించడం ప్రారంభించావనుకో, నువ్వు పరలోకానికి వెళ్ళే జాబితాలను చేరినట్టు. మొదటి పాయింట్ చెబుతున్నాను. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రతిరోజు దేవుని మాటలను చదవటం, ప్రతిరోజు దేవుని మాటలను అనుసరించడం అనేది ఆయన జీవితంలో కనిపిస్తుందా లేదా? ఇంకో మాట కూడా చూడండి. లోకగారి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం కూడా చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చూడండి, యెషయా గ్రంథాన్ని ఎత్తిపెట్టుకుని చదువుతారు ఆయన అక్కడ. అవును కదండి, యెషయా గ్రంథాన్ని చదువుతున్నారు ఎవరు? మనకి పరలోకానికి వెళ్ళిపోయి మాదిరిగా నిలబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చూపిస్తున్న మొట్టమొదటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నేను ప్రతిరోజు చదువుతున్నానయ్యా. చదవడమే కాదు దాన్ని అనుసరిస్తున్నాను, ఆచరిస్తున్నాను, పాటిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. మనలో చాలామంది చదువుతున్నాం, ఇందులో కూడా పాస్ అవుతున్నాం కొంతవరకు. చదివిన దాని ప్రకారముగా, పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా, వాక్య ప్రకారముగా ఎంతమంది జీవిస్తున్నాము? చదవడం అంటే అందరూ చదివేస్తాం. ఒక క్లాసులో సుమారుగా 40 నుంచి 50 మంది కూర్చుంటారండి స్టూడెంట్స్. అందరూ పాఠం వింటారు. అవండి, అందరూ పాఠం వింటారు. కానీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఎందుకు రావడం లేదు? మిగిలినటువంటి 39 మందికి రాకుండా ఒక వ్యక్తికి మాత్రం ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అంటే వాడు వినడంతో పాటుగా ఏం చేస్తున్నాడు అన్నమాట? హార్డ్ వర్క్ చేస్తున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, వాడు అనుసరిస్తున్నాడు, పాటిస్తున్నాడు, చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. కనుక ఇది ఎంతవరకు వాస్తవమో, ఇది ఎంతవరకు నిజమో, అలాగే మనలో చాలామంది చదువుతున్నాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు చదువుతున్నారు, లేదా కాలేజీకి వెళ్తున్నప్పుడు చదువుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చదువుకుంటున్నారు, డ్యూటీలో ఉన్నప్పుడు చదువుకుంటున్నారు. బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, అక్కడ వరకు బాగానే ఉంది. చదవటంతో అయిపోలేదు మంది. మొదటి ప్రారంభ లక్షణం చదవటంతో అయిపోలేదండి ప్రియమైన దేవుని పిల్లరా. చదివిన దానిని గైకొని వాడు ధన్యుడు అన్నారు ప్రకటన గ్రంథంలో యోహాను గారు. అదే దావీదు గారు కూడా ఏమన్నారు తెలుసా? ధన్యులు, దివారాత్రంలో ధ్యానించి దాన్ని గైకొని వారు ధన్యులు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులు కూడా ఏం చేశారో తెలుసా? ప్రతిరోజు దేవుని మాటలను స్మరిస్తూ ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించిన వారండి బాబోయినా. మనమైతే
దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నారో, దేవుడు ఏదైతే వద్దన్నారో, దేవునికి ఏ పని అయితే నచ్చదో అది మొట్టమొదట చేయడానికి ఇష్టపడతామండి. అదవుతుందండి. దేవునికి నచ్చనిది మనకు చాలా ప్రీతికరంగా ఉంటుంది, మనకు చాలా ఇష్టంగా ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ప్రమాదం అండి అది. ఇలాగైతే చదివినా నేను పరలోకం వెళ్ళగలనా? ప్రతిరోజు వాక్యం చదువుకున్నా దాన్ని పాటించకపోతే నేను పరలోకం వెళ్ళగలనా? వెళ్ళలేను. నేను ఒక విశ్వాసిగా కానీ, ఒక బోధకునిగా కానీ, ఒక సువార్థికునిగా కానీ, లేదా ఒక సేవకునిగా కానీ నేను చదివిన దాని ప్రకారంగా పాటించకపోతే, అనుసరించకపోతే, దేవుని వాక్య ప్రకారంగా నేను బ్రతకకపోతే ఏమండి నేను పరలోకం వెళ్ళగలనా? లేదండి, వెళ్ళలేం. దేవుడు చెబుతున్న మాట అదేనండి. దేవుడు చెబుతున్న 3 ప్రాముఖ్యమైన సంగతులలో మొదటి సంగతి ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు కుమార్తె అయితే మొట్టమొదటిగా నీ జీవితంలో కనిపించవలసింది ఏంటో తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, చదివిన దాని ప్రకారంగా ప్రతిరోజు పాటించాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్య ప్రకారంగా ప్రతిరోజు జీవించాలి. మనలో చాలామంది ఎలా కనిపిస్తామో తెలుసా? ఒకరోజు ఆదివారం ఒకరోజు మాత్రమే భక్తులుగా కనిపిస్తామండి. ఆ రోజే నిండా తలస్నానం చేస్తాం, ఆ రోజు తెల్ల బట్టలు వేసుకుంటాం, ఆ రోజు చంకలో బైబిల్ పెట్టుకుంటాం, ఆ రోజే టైంకి మాత్రం సన్నిధికి వెళ్ళిపోతావు. ఆ ఒక్కరోజు కనిపించినటువంటి భక్తి సోమవారం ఎందుకు కనిపించడం లేదు? ఏమంటే మంగళవారం కనిపించడం లేదే, బుధవారం లేదే, గురువారం లేదే, శుక్రవారం లేదే, అది శనివారం అయితే చెప్పవసరం లేదు. ఇక మర్చిపోతాం మనం. బైబిల్ ఎక్కడుందో మళ్ళీ ఆదివారం రోజున తడుముకుంటాం ఎక్కడుందో అని. అంటే నీ బైబిల్ అనేది ప్రతిరోజు నువ్వు చదువుతూ, ప్రతి క్షణము దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఎంత ఆనందమో తెలుసా? ఎంత ఆనందదాయకంగా ఉంటుందో తెలుసా మన జీవితం, మన కుటుంబం, మన పరిస్థితులు. యేసుక్రీస్తు వారండి, యేసుక్రీస్తు వారే మన ప్రతి క్రైస్తవునికి మార్గదర్శి. అదవుతుందండి. నిజమైన మార్గదర్శిగా ఎవరికి ముందు పెట్టుకోవాలంటే మనల్ని యేసుక్రీస్తు వారు పెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారిని మనం పెట్టుకోవాలి ఆదర్శప్రాయంగా. ఆయన జీవితంలో మొట్టమొదటిగా కనిపించేది ఏంటి తెలుసా? దివారాత్రములు దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి అనేది నేర్చుకోవాలండి ప్రియమైన దేవుని పిల్లారా. ప్రతిరోజు ప్రతి క్షణం ఏమండి ఎంత చిన్న పని చేసినా యేసుక్రీస్తు వారండి అనేక స్వస్థతలు చేశారు, ఏమండి సువార్తలు చేశారు, అనేక సూచక్రియలు చేశారు, అనేక అద్భుతాలు చేశారు, అనేక సువార్త ప్రసంగాలు చేశారు. ఏ పని చేశారు, ఎంత చిన్న పని చేసినా, ఎంత చిన్న పని తలపెట్టినా మొట్టమొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకునేవారు తెలుసా? ఆయన తండ్రినండి. ఏమండి 2 చేపలు 5 రొట్టెలు, ఏమండి ఏ పని చేసినా చేతులు పైకెట్టి తండ్రికి ప్రార్థన చేసేవారండి ఆయన. ప్రతి దానిలో కూడా తండ్రికి ప్రథమ స్థానం ఇచ్చేవారండి ఆయన. మరి మనం అంటే నీకు యేసుక్రీస్తు వారికి లేదా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే ఆయన ప్రతి విషయంలో కూడా తండ్రి అయిన దేవునితో అనుసంధానం చేయబడేవాడైనా. ఆయన ప్రతి దానిలో కూడా దేవునితో కనెక్టివిటీ కనుక్కున్నారైనా. మన కనెక్షన్ కట్ అయిపోయింది. ఎందుకు డిస్కనెక్షన్ అయిపోయింది మనది. దేవునితో మనం కనెక్షన్ చేయలేకపోతున్నాం, దేవునితో ఎల్లప్పుడూ కూడా కనెక్షన్లో ఉండలేకపోతున్నాం, మనం అనుసంధానం చేయలేకపోతున్నాం, మనం ఆయనకు దూరంగా బ్రతుకుతున్నాం మనం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఎప్పటివరకు జరిగింది జరిగిపోతే పక్కన పెట్టండి. ఈ రోజు నుంచైనా సరే ఒక తీర్మానం తీసుకుందాం. మనం అంత అయిందో తెలుసా? అదిగో యేసుక్రీస్తు ప్రభువు అని ముందు పెట్టుకుని ఆయన ప్రతిరోజు ఎలాగైతే దేవుని వాక్య ప్రకారంగా బ్రతికారో నేను కూడా అలాగే బ్రతుకుతానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు పరలోకం వెళ్ళడానికి అర్హత జాబితాలో ఉన్నట్టని ప్రియమైన దేవుని పిల్లారా. నెక్స్ట్ 2వ ఆలోచిద్దామండి. 2 మాట ఆలోచిద్దామా? ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది, మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చాలాసార్లు మనం చదువుకున్న మాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు చెబుతున్నటువంటి మంచి భరోసా, దేవుడు మనకి ఇస్తున్నటువంటి మంచి భరోసా ఏంటో తెలుసా? నేను నీకు ఉత్తరం ఇస్తానయ్యా. నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? నువ్వు ప్రతి విషయంలోనూ ఏం చేయాలంటే తెలుసా? ప్రతి విషయంలోనూ దేవునికి మొరపెట్టుము. పౌలు గారు కూడా అదే చెప్తారు పత్రికల్లో. ఏమైనా తెలుసా? ప్రతి విషయమందును కూడా దేవుని అడగండి, దేవునికి మొరపెట్టండి మీరు. అందుకే మీకు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి విషయంలో కూడా
ఏమండి ఆఖరికి రేపు సిలువ వేస్తారన్నటువంటి ఆ ముందు రోజు రాత్రి కూడా ఆయన ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. 22వ అధ్యాయము లోకగారు సువార్త 22:39 చూడగలిగితే, యేసుక్రీస్తు వారు బయలుదేరి తన వాడుక చొప్పున, ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఇందాక కూడా వాడుక చొప్పున రాయబడింది. వాడుక అంటే ఏంటి? అలవాటు. ఆయన అలవాటు ఏంటి? అలవాటు ఆయనకి ప్రతిరోజు ప్రార్థన చేయడం అలవాటు. ఇందాక ఒక వచనం చెప్పాను మీకు, ఏంటది? లోకసువార్త 4:16. అక్కడ కూడా ఏం చేశారు? ఆయన వాడుక చొప్పున వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదువుతున్నారు. సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన వాడుక చొప్పున, అక్కడ కూడా అలవాటు ఆయనకి. అంటే ఆయనకు ఉన్నటువంటి అలవాటు గురించి మనం ఆలోచిస్తుంటే ప్రతి దానిలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవడంలో యేసుక్రీస్తు వారి ప్రథమ స్థానం ఉందండి. అదవుతుందా? ఆయన వాడుక ఏంటి? ముందు దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని ప్రకారంగా బ్రతకడం అనేది ఆయన వాడుక, ఆయనకు అలవాటు. అలాగే రెండవ దాని గురించి ఆలోచిస్తేనండి, ప్రార్థన. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తు వారు అనుకుంటే సరిపోదా? లేదండి, ఏదైనా ఒక ప్రాసెస్లో జరిగిందండి యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. ఆయన ఏది చేసినా తండ్రికి చెప్పకుండా, తండ్రికి తెలియజేయకుండా ఏ మాట, ఏ ఒక్క పని కూడా చేయలేదండి బాబు ఆయన. అదే మనమైతే చిన్న అధికారం ఇస్తే చాలండి, చిన్న పోస్ట్ ఇస్తే చాలండి మనకి. ఏమండి, చిన్న పొజిషన్ ఇచ్చామనుకోండి, ఒరే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి నువ్వే ఎమ్మెల్యే అన్నాం అనుకోండి, వాడికి దున్నుకుని వెళ్ళిపోతాడు నియోజకవర్గాన్ని అంతటినీ కూడా. తెలుసండి? అంటే చిన్న అధికారం ఇస్తే చాలు, వాడు ఇంకెవరిని లెక్క చేయడు. కానీ యేసుక్రీస్తు వారికి సర్వలోకాన్ని ఇచ్చి, చేతికిచ్చి సర్వ అధికారాన్ని ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రతి విషయంలో కూడా ఎవరిని కనెక్ట్ అయ్యేవారు తెలుసా? ఎవరిని కాంటాక్ట్ చేసేవారు తెలుసా? ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయన వాడుక చొప్పున చూడండి, అదే మాట్లాడుతున్నారు అక్కడ. ఆయన బయలుదేరి, లోకసువార్త 22:39, ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు ఊని, 42వ వచనం చాలా ఇంపార్టెంట్, ఏంటట? తండ్రి. చూడండి, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు ఈయన? ఇక రేపటి రోజున సిలువ వేసేటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడినప్పటికీ, యేసుక్రీస్తు వారికి అంత అధికారం ఉన్నప్పటికీ కూడా, ఏమండి, నేను ఇప్పటికిప్పుడు చిటికి వేస్తే దూతలు వచ్చి నన్ను కాపాడడానికి అవకాశం ఉందయ్యా, అయినను తండ్రి మాట నెరవేరాలి, తండ్రి చిత్తం నెరవేరాలి. సాధ్యమైతే నీ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయము ప్రభువా, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించును గాకని చెప్పిన ప్రార్థన చేసిన మహానుభావుడు అండి యేసుక్రీస్తు వారు. అంటే ఆయన చేతిలో ఎంత అధికారం ఉన్నా, ఆయన చేతిలో సర్వ సంపదలు ఉన్నా ఆయన ఎలాగ బ్రతికారో తెలుసా? దీన మనసు కలిగినటువంటి ఒక దీనుడిగా బ్రతికారండి బాబు. ఎంత తగ్గింపుతనం! ఆయన చూస్తే అర్థమైపోవాలి మనకి, ఆయన జీవితాన్ని చూస్తే అర్థమైపోవాలి. ఆయనకి ఎంత ఉన్నా ఏమీ లేనివాడిగా ఎంత దీనుడిగా బ్రతికాడండి. రెండవ లక్షణం, ఆయన జీవితాన్ని నేర్చుకోవాల్సిన జీవిత లక్షణం ఏంటో తెలుసా? ఆయన ప్రార్థనా జీవితం. సమయము దొరికిన కొలది, సమయము దొరికినప్పుడల్లా మనం ఏం చేస్తాం? సమయం దొరికితే చాలు సెల్ ఫోన్ చూస్తాం మనమైతే. ఏమంటే సమయం దొరికితే చాలు టీవీ చూస్తాం మనం, సమయం దొరికితే చాలు పార్క్కి వెళ్దాం అనుకుంటాం, సమయం దొరికితే చాలు బీచ్కి వెళ్దాం అనుకుంటాం, సమయం దొరికితే చాలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం మనమైతే. కానీ యేసుక్రీస్తు వారు అది కాదండి, ఆ టైప్ కాదండి యేసుక్రీస్తు వారిది. ఆ కోవకు చెందిన వ్యక్తి కాదండి ఆయన. లోక రక్షకుడండి. లోకాన్ని రక్షించేటువంటి వ్యక్తి ఎలా జీవించాలో యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితాన్ని ఆలోచించడం అర్థమవుతుంది మీకు. పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? అది యేసుక్రీస్తు వారిని చూడని అర్థమవుతుంది. పరలోకం ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా? పరలోకం ఎలా చేరాలనుకుంటున్నారా? అది యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఆలోచించడం అర్థమవుతుంది. అది ఆలోచిస్తున్నాం ఈరోజు మనం. యేసుక్రీస్తు వారి జీవితంలో మొదటి ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటో తెలుసా? ఆయన ప్రతిరోజు దేవుని మాటలను చదువుతూ అనుసరిస్తూ బ్రతికారు. రెండవ పాయింట్ ఏంటంటే ఆయన ప్రతి క్షణము కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చారు. అది కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, శోధనైన, సంతోషమైన, ఆనందమైన ఏదొచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా తప్పిపోకుండా ప్రతి విషయాన్ని కూడా దేవునితో షేర్ చేసుకునేవారండి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా బాధలు లేకపోలేదు, మన కుటుంబాల్లో కూడా శోధన లేకపోలేదు. కానీ మన శోధనలకు పరిష్కారం దేవుడు.
ఎవరి జీవితంలో అయితే మాట ఎత్తినా, మాట మూసినా, కన్ను తెరిసినా, కన్ను మూసినా, నోరు మెదిపినా, నోరు మూసినా, ప్రతి క్షణము కూడా ఎవరు కనిపించాలో తెలుసా? దేవాతి దేవుడు కనిపించాలని ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే ఎవరి జీవితంలో కనిపించిందని చెప్తున్నాను మీకంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో కనిపించింది. ఆయన మాట్లాడితే దేవుని గురించి, ఆయన పని చేస్తే దేవుని గురించి, ఆయన నవ్వినా దేవుని గురించి, ఆయన ఏది చేసినా, ఒక స్వస్థత చేసిన దేవుని నిమిత్తమే, ఒక సూచిక్రియ చేసిన దేవుని నిమిత్తమే, దేవుని మహిమపరచడానికే, ఒక ప్రసంగము చేసిన, ఒక సువార్త చేసిన, ఎటువంటి మహత్కార్యము చేసినా ఆ దేవుని మహిమపరచడానికే తప్ప ఆయన సొంతంగా ఆయన గణపరుచుకున్నట్టుగా ఎక్కడా చరిత్రలో లేదు ప్రియమైన దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారి జీవితంలో నుంచి రెండవ ప్రాముఖ్యమైనటువంటి అలవాటు, ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. నాయన అన్నయ్య, నీ జీవితం, నీ ప్రార్థన జీవితం కొట్టుకుపోతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు దేవుని వాక్య ప్రకారంగా జీవించడం లేదేమో. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా వాక్యాన్ని చదివారు, అనుసరించారు, తర్వాత ప్రార్థనలకు వచ్చారు. ప్రార్థన జీవితం పూర్తిగా సంపూర్ణంగా దేవునికో అనుసంధానం చేయబడ్డారు కనుక ఆయన చక్కగా ఆమోదం పొందుకున్నారు, ఆయన దేవుని చెంతకు చేరుకున్నారు. నేను ప్రార్థన చేస్తున్నానేమో, అప్పుడప్పుడు బైబిల్ బాగానే చదువుతున్నానేమో, కానీ వాక్య ప్రకారంగా జీవించకపోతే ఎవరికి నష్టం? నాకే కదండి. ఎవరికి నష్టం? ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేయండి, మెలుకుగొండండి. ఇక్కడ చెప్తారు శిష్యులతోటి, మీరు మెలుకుగొండండి అయ్యా, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన మనం ఏమీ గెలవలేము. నువ్వు ప్రార్థన చేయవయ్యా. నీకు కష్టం వచ్చిందా ప్రార్థన చేయి, సమస్య వచ్చిందా ప్రార్థన చేయి, శోధన వచ్చిందా ప్రార్థన చేయి, నీకు నష్టం వచ్చిందా ప్రార్థన చేయి, సంతోషం వచ్చిందా ప్రార్థన చేయి. ప్రతి విషయంలో కూడా దేవునికి నువ్వు మొరపెట్టుము. పేతురు గారు ఒక చక్కని మాట చెబుతారు, ఏంటో తెలుసా? మీ చింత యావత్తు దేవుని మీద వెయ్యండి, ప్రార్థన చేయండి అయ్యా. అదవుతుందండి. రెండవ ప్రాముఖ్యమైన లక్షణం, ప్రతి క్రైస్తవ విశ్వాస కుటుంబాలలో జీవించవలసినది, కనిపించవలసింది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనలో ఇంకా చాలా మంచి రకాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? వ్యక్తిగత ప్రార్థన. 3వ పాయింట్ చెప్తున్నాను, మీ జాగ్రత్త. ఈ 3వ పాయింట్లను మనం చాలామంది తప్పిపోతున్నాం. ఈ 3వ అలవాట్లను మనం చాలామంది తప్పిపోతున్నాం. ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతున్నావేమో. ఆ తర్వాత అందులో మరలా ఏంటి? కుటుంబ ప్రార్థన. తర్వాత 3వదిగా సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన. నీ చుట్టూ ఉన్నవాడి వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ కొలీగ్స్ కొరకు. ఏమంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి కొరకు, నీ ఎదురింటి వారు, పక్కింటి వారు, నీ చుట్టూ ఉన్నటువంటి వారి కొరకు, లేదా నీ గ్రామం కొరకు, నీ సమాజం కొరకు నువ్వు ప్రార్థన చేసేటువంటి ఒక స్త్రీగా, ఒక ప్రార్థన చేసేటువంటి ఒక సహోదరునిగా నువ్వు ఉన్నావా? ఉండాలి. ఎందుకంటే నాకు నేను మాత్రమే చేసుకోవడం కాదు, నాకు నేను చేసుకున్న తర్వాత నా కుటుంబం గురించి చేసుకోవాలి. నా కుటుంబం గురించే కాదు, నా కుటుంబం గురించి అయిన తర్వాత నా ఇరుగు పొరుగు వారి కుటుంబం, నా బంధువుల కుటుంబాలు, నా స్నేహితుల కుటుంబాలు, నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందుకోవాలి. నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ అందరికీ అర్థం కావాలి. యేసుక్రీస్తు వారి ప్రేమ నేను పొందుకున్నానే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినటువంటి పరలోకానికి నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నానే, నాతో పాటుగా ఇంకొకరిని సిద్ధపరచాలి. ఏమండి, ఈ సిద్ధపాటు మనకి పరలోకానికి నడిపించేటువంటి సిద్ధపాటు ఎవరికి ఉండదు. కానీ ఒక మంచి సినిమా చూసి వచ్చాడు అనుకోండి, అంటే ఏం చెప్తాడు తెలుసా? ఒరే, నిన్న ఒక బెనిఫిట్ షోకి వెళ్ళాను నేను, ఎంత బాగుందో తెలుసా అది? అబ్బో, హీరో ఎరగదీసాడు రా, ఒక ఫైట్లు ఉన్నాయి, అబ్బబ్బో ఎంత బాగుందో సినిమా అని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ చేసి వాడు వెళ్ళొచ్చిన తర్వాత ఒక 10 మందిని పంపిస్తాడు సినిమాకి. అంటే సిద్ధపాటు. అంటే ప్రతి విషయంలో, సమాజంలో ప్రతి విషయంలో కూడా వాడు తనతో పాటు కొంతమందినైనా బాగు చేయాలనుకుంటున్నాడు. ఏమండి, ఒకరు ఉద్యోగం సంపాదించుకున్నారనుకోండి, వారి కుటుంబంలో ఉద్యోగం లేకుండా ఎవరైతే తిరుగుతున్నారో వారందరికీ కూడా ఏదో విధంగా తన డిపార్ట్మెంట్లో కానీ వేరొక డిపార్ట్మెంట్లో కానీ ఏదో విధంగా ఒక ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారో చేయడో చెప్పండి? చేస్తాడు. నా తమ్ముడు ఉండిపోయాడు, లేదా మా బామర్ది ఉండిపోయాడు, నాకు తెలిసిన వాడు ఉండిపోయాడు, లేదా నా ఫ్రెండే ఉండిపోయాడు ఉద్యోగం రాకుండా. వాడు నేను ఏం చేస్తాను? వెంటనే వాడికి ఏదో విధంగా ఒక ఉద్యోగం సంపాదించి పెట్టాలి, లేదా ప్రైవేట్ జాబ్ అయినా చూసి వాడు బ్రతకడానికి, వాడి కుటుంబ పోషణ నిమిత్తము ఎంతో కొంత వాడికి సాయం చేయాలని చెప్పి నేను ఆశపడుతుంటానే, అలా సిద్ధపాటు చేస్తుంటానే. అది ఈ సమాజ ప్రకారంగా చాలా మంచి పనే కదా. వాడికి లైఫ్ ఇచ్చినట్టే కదా, వాడి కుటుంబానికి మంచి పోషణ ఆధారం చూపించినట్టే కదా. అందులో మంచిగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని కుమారునిగా, లేదా ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా నీవు నేను చేయవలసినటువంటి 3వ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే
నాతో పాటు నా కుటుంబంతో పాటు నా తోటి వారందరూ, నా సమాజం అంతా కూడా ఆ పరలోకానికి, సర్వోన్నతిని ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలని ఆలోచించాలండి ప్రియమైన దేవుని పిల్లలు. అదండి సిద్ధపాటు అంటే. అలా నువ్వు సిద్ధపడుతున్నావా? ఏమండి, అంత సిద్ధపాటు కాదు, అసలు మన వరకు మనమే సిద్ధంగా లేము కదా. ఆలోచించండి, మన వరకు మనమే సిద్ధంగా లేము. ఒకవేళ దేవుని కృప బట్టి ఈరోజు ఈ క్షమంలో, ఈ సమయంలో గనక దేవుని రాకడ జరిగితే, యేసుక్రీస్తు వారు ఒక రెండవ రాకడ జరిగితే నేను ఎత్తబడగలనా, విడవబడతానా అని ఆలోచించండి. ఇప్పుడు మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన విధానం, మన భక్తి జీవితం, మన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుచున్నామా, లేదా నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాను అని ఆలోచిస్తే మనకి 90% డౌటే కదండి. దేవుడు ఉన్న లోకానికి వెళ్ళిపోవడానికి 3 ప్రాముఖ్యమైన సంగతులు. ఇదిగో, దేవుని వాక్యాన్ని దివారాత్రములో చదవండి, అనుసరించండి. రెండవది, ప్రార్థన చెయ్యండి. ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చెయ్యండి. ఆ ప్రార్థనలో నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, నీ కుటుంబ ప్రార్థన ఉండాలి. మూడవదిగా సమాజ శ్రేయస్సు కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. 3 ప్రాముఖ్యమైన లక్షణం. చివరిగా ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపాటు చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోతే అన్నారు, అయ్యా మీరు నాకు శిష్యులుగా తయారు చేయండి. సువార్త ప్రకటన చూడండి, 3వ అలవాటు, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం 15 నుంచి చదువుతున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును అన్న మాట ఎందుకు రాయబడింది తెలుసా? మనం ఒక విశ్వాసిగా దేవుని నమ్మినటువంటి మనమంతా కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన 3వ సంగతి ఏంటంటే సువార్తను ప్రకటించాలి. కొంతమంది సేవలు అన్నారండి, మీ సువార్త ఏం ప్రకటించే అవసరం లేదండి, మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటాం. తప్పు నాయనా, తప్పు. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క బోధకుడు ఈ 3 ప్రాముఖ్యమైన సంగతులను పాటిస్తేనే తప్ప పరలోకం వెళ్ళే అవకాశం లేదు. యేసుక్రీస్తు వారి జీవితంలో కనిపించింది కనుక నా జీవితంలో కనిపించాలనుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టి నేను కూడా చేయాలి. యేసుక్రీస్తు వారు పాటించారు కాబట్టి నేను కూడా పాటించాలి. యేసుక్రీస్తు వారు అనుసరించారు కాబట్టి నేను కూడా అనుసరించాలని చెప్పి ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు మాత్రమే పరలోకం వెళ్ళే అవకాశం ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే కొరింథీయుల చివరి ఒక మాట చెప్తాను మీకు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఒక మంచి మాట మాట్లాడతారు అక్కడ పౌలు గారు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు గారు చెప్పినటువంటి మా ప్రాముఖ్యమైన అమూల్యమైన ఆనిముత్యమైన మాట ఏంటో తెలుసా? నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమయ్యా. చెప్తున్నాను నేను, జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లరా. ఎవరైతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నారో ఈ 3 ప్రాముఖ్యమైన సంగతులను యేసుక్రీస్తు వారి జీవితంలో చూసి అనుసరించి నీ జీవించి ముందుకు వెళ్ళిపోవాలండి. మొదటిగా మళ్ళీ చెప్తున్నా, చివరిగా ఏంటంటే మొదటిగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, అనుసరించాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. అది వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన, నీ బంధువుల గురించి ప్రార్థన, నీ స్నేహితుల గురించి ప్రార్థన, నీ చుట్టూ ఉన్న వారందరి గురించి ప్రార్థన చేయాలి. మూడవదిగా నేనేం చేయాలి తెలుసా? సువార్తను ప్రకటించాలి. ఇవన్నీ సంపూర్ణంగా ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోకం వెళ్ళే అవకాశం ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. ఆ విధంగా మనం అందరూ చేద్దాం, యేసుక్రీస్తు వారిని అనుసరిద్దాం. ఆయన జీవితమే మనందరికీ కూడా ఆదర్శనీయము. తలనుంచిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మీరు మా కన్నతనని స్మరించుకున్నా చెప్తే తెచ్చుకున్నాం నాయన. సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ దేవునితో సహాయంతో మేమందరం కూడా కలిసి నీ పనిలో ముందు కొనసాగే మహాభాగ్యాన్ని ప్రసాదించండి. మీ వాక్యాన్ని చదవటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ, అలాగే సువార్తను ప్రకటించడంలోనూ అలుపెరగని యోధుల్లో మేము ప్రయాసపడే మహాభాగ్యాన్ని ప్రసాదించమని, మీ చిత్తమైతే మీ కుమారునికి రాకడ ఆలస్యమైతే కనుక మరొకసారి ఈ విధంగా కలుసుకొని మీ ప్రేమను పంచుకుని మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామం నీ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.